వింటారు, చూస్తారు. ఈ నాకు తెలిసి ఇంకా అసంతృప్తి లోపల ఉంది కానీ అది ఎక్స్పోజ్ అయ్యే స్థాయిలో రాలా. ఇప్పటికీ ఒక కోపం ఏమొస్తుందంటే డ్వాక్రా గ్రూపుల దగ్గర యానిమేటర్లు డబ్బులు తింటాం, వాళ్ళ దాని మీద చిరాకేస్తుంది వాళ్ళకి. దానికి ఏదో క్యాప్ తీసుకొచ్చారు, తెచ్చినా కూడా అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటది. వాళ్ళకి ఎవడు చెప్తాడు, ఎవడు వింటాడు మాట అక్కడ. ఇంకోటి అంత టెక్నాలజికల్ నాలెడ్జ్ వాళ్ళకుంటే వీళ్ళు ఎందుకు మధ్యలో ఈ బ్యాచ్. కాబట్టి అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటది. వాళ్ళు తినేది కూడా బాబుకే తగులుతుంది. జన్మభూమి కమిటీలు తిన్నది బాబుకి తగిలింది. డ్వాక్రా మహిళల దగ్గర వాళ్ళు ఇల్లు తింటే కిందోళ్ళు తినేది 5,000 10,000. కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు డ్వాక్రా మహిళలు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది వాళ్ళకి 0 వడ్డీ రుణాలు ఇవ్వాలా, పావుల వడ్డీ రుణాలు ఇవ్వాలా, అలాగే వాళ్ళకి సంబంధించిన స్త్రీనిధి డబ్బులు ఇవ్వాలా. ఇవ్వకపోతే ఏంటో చెప్పాలా పబ్లిక్ ని, ఇవాళ కాదు వచ్చే ఏడాది ఇస్తాం అనేది. అలాగే లేదు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్పాలా. ఇప్పుడు మా వాస్తవంగా ఏంటంటే బాబు గారి స్ట్రాటజీ ఎట్లుందంటే అసంతృప్తి వస్తుందని తెలియనంత అమాయకుడేం కాదు ఆయన. అంతా ఒకేసారి ఇచ్చి జగన్ నష్టపోయాడు. అంతా ఒకేసారి ఇచ్చేటప్పటికి ఫస్ట్ ఇచ్చినప్పుడు అసలు ఇస్తాడా అనుకున్నది, వస్తుంటే వస్తుందా అని చూసుకున్నాం. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి అరే 2వ ఏడాది కూడా ఇచ్చాడు రీడు అనుకున్నారు. 3వ ఏడాది ఇచ్చేటప్పటికి అమ్మయ్య అనుకున్నారు. 4వ ఏడాది ఇచ్చేటప్పటికి వస్తానే లేక అనుకున్నాం. 5వ ఏడాదికి వచ్చేటప్పటికి ఎవడబ్బా సొమ్మన్నారు. అట్లాగుంది. కాబట్టి ఇక్కడ ఈయనకి ఆయనకి తేడా. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఒకప్పటి చంద్రబాబు ఫార్ములా జగన్ ఫాలో అయ్యాడు, ఒకప్పుడు బాబు ఫార్ములా అని, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఫార్ములా అని బాబు ఫాలో